హే ఆల్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతు రమ్య వ్లాగ్స్. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్‌లో గనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి నాకు ఇంకా హెల్ప్‌ఫుల్ అనిపిస్తుంది. నా ఛానల్‌లో పూజా వ్లాగ్స్, హెల్తీ లైఫ్ స్టైల్, అలానే ముగ్గు డిజైన్స్ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి ప్రీవియస్ వీడియోస్‌ని కూడా చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వ్లాగ్‌లోకెళ్ళిపోదాము. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్‌గా పెట్టేసుకొని కిచెన్‌లోకొచ్చాను. కిచెన్‌ని మాత్రం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. లేకపోతే మార్నింగ్ అంతా హడావిడిగా మనం కిచెన్‌లోకొచ్చేస్తాము. కిచెన్ నీట్‌గా ఉండకపోతే అస్సలు మంచిగా అనిపియదు. మనకి చేయాలన్న ఇన్స్పిరేషన్ రాదు. సో, కిచెన్ నీట్‌గా ఉంటే మనకి చేయడానికి ఇంకా మోటివేషన్ అనిపిస్తుంది. ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి శనగలు, పెసర్లు నైట్ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ మళ్ళీ ఒక క్లాత్‌లో చుట్టేసి పెడితే అది చిన్నగా స్ప్రౌట్స్ స్టార్ట్ అయిపోయాయి. వాటిని డైరెక్ట్‌గా మార్నింగ్ తింటే చాలా మంచిది. కానీ అలా తింటే కొంచెం టేస్ట్ అంత బావుండదు. సో, కొద్దిగా బాయిల్ చేసేసి ఇలా కొద్దిగా పోపు పెట్టేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ ఈ ఫుడ్ అయితే మనకి చాలా మంచిది. మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ఇలా మార్నింగే తినడం వల్ల మనకొక రోజుకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ అంతా ఇందులో మనకొచ్చేస్తుంది. ఎప్పుడు రెగ్యులర్ టిఫిన్స్ ఇడ్లీ, దోస, పూరి, వడ ఇలాంటివి కాకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్‌ని వారానికి ఒక 2 టైమ్స్ అన్నా తీసుకుంటే మనం మన హెల్త్‌ని మంచిగా కాపాడుకోవచ్చు. చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తే మనకు అది ఒక అలవాటులాగా మారుతుంది. మనము ఒక బౌల్ క్వాంటిటీ చొప్పున ఇలా మొలకెత్తిన శనగలు, పెసర్లు ఉడకబెట్టి పోపు పెట్టేసుకొని తీసుకున్నామంటే, మనకొక రోజుకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. ఇది డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా డ డైట్ చేద్దామనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి హెల్తీ ఫుడ్. ఈ స్ప్రౌట్స్‌తో పాటు నేను జ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నైట్ నానబెట్టుకున్న ఆహ్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాటిని ఇందులో యాడ్ చేసి మిల్క్ షేక్ లాగా చేస్తున్నాను. ఆల్రెడీ మస్క్ మిలన్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను క్లియర్‌గా షార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇందులో కూడా చూడొచ్చు. నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ ఏసేసి ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. కొద్దిగా పాలు, షుగర్ యాడ్ చేశాను. డైట్ చేద్దామనుకున్న వాళ్ళైతే డేట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా టేస్ట్ చాలా బావుంటుంది. ఇటువంటి హెల్తీ ఫుడ్స్ మనము రెగ్యులర్‌గా ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్‌నేటివ్ డేస్‌లోనైనా తీసుకోవడానికి ట్రై చేయాలి. పైగా ఇది హెల్తీయే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి. మనము రాగా తీసుకోకుండా స్ప్రౌట్స్‌ని ఇలా ఆహ్, ఉడకబెట్టి పోపు పెట్టేసుకొని తీసుకోవడం వల్ల టేస్టీగా కూడా ఉంటాయి. దీంతో పాటు నేను ఎక్స్‌ట్రా డ్రై ఫ్రూట్స్‌ని డైరెక్ట్ తీసుకోకుండా ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాగా చేసి తీసుకున్నాను. సింపుల్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇలా తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. పైగా హెల్తీ కూడా. పైగా ఎక్కువ సేపు ఆకలి కూడా అవ్వదు. ఇలా ఇవి 2 క్వాంటిటీ ఇలా తీసుకోవడం వల్ల చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్, అల్సర్ లాంటి కొత్త కొత్త డిసీజెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో, మనము మంచి హెల్తీ ఫుడ్ చాలా తక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మనకి అది కూడా డైట్‌లో ఫాలో అవుతున్న కిందికే లెక్క. దానివల్ల పెద్దగా వెయిట్ గెయిన్ ఏమి అవ్వము. సో, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకుండా డైరెక్ట్ లంచ్‌కెళ్ళడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. సో, నెక్స్ట్ లంచ్‌లోకొచ్చేసి ఇక్కడ అప్పడాలు వేస్తున్నాను. ఇవి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బియ్యపిండి వడియాలివి. సో, లంచ్‌లోకొచ్చేసి నేను చిక్కుడుగాయ కర్రీ చేశాను. ఫస్ట్ మా బాబుకి చిన్న బౌల్‌లో కారం ఎక్కువ కారం మైల్డ్ స్పైసెస్‌తో వేసిన కర్రీని పక్కకు తీస్తాను. సో, నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ ఉంటే అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రైస్, అప్పడాలు. ఇది సింపుల్ లంచ్‌ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. మా బాబుకి అప్పడాలంటే చాలా ఇష్టం. వాడు అప్పడాలు ఫస్ట్ పెడితే అప్పడాలే తినేస్తాడు. తర్వాత రైస్ అస్సలు ముట్టుకోడు. వాడి కోసం ఫస్ట్ అన్నం కలిపి తినిపిచ్చాకే అప్పడాలిస్తాను. లేకపోతే రైస్ అస్సలు ముట్టుకోడు.
సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా ప్లేటింగ్ చేసుకుంటున్నాను. నీట్‌గా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా నీట్‌గా చేస్తే అదో మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నా మైండ్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మా బాబుకి మంచిగా తినిపించిన తర్వాత మంచిగా కూర్చొని నేను నిదానంగా తింటాను. ఇలా చేయడం అంటేనే నాకిష్టం. హడావిడిగా వాడికి తినిపిస్తూ నేను తినడం అంటే కొంచెం కష్టమే. కానీ అప్పుడప్పుడు అస్సలు తప్పదు కదా! ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ ఎందుకు చేశానంటే జెప్టోలో ఆర్డర్ పెట్టిన గోరుచిక్కుడుకాయ అస్సలు బాలేకుండే. కొద్దిగా ముదిరినట్టు అనిపించింది. దాంట్లో మంచి మంచివి తొందరగా తీసేసుకొని వెంటనే కర్రీ చేసేసాను. లేకపోతే పాడైపోతదన్న ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వచ్చినాయి అవి. జెప్టోలో ఎందుకో నాకు మంచిగా అనిపియలేదు. అందుకనే అస్సలు మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వట్లేదు. సో, నెక్స్ట్ టైమ్ అస్సలు జెప్టోలో అసలు ఆర్డర్ పెట్టుకోను. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్ ఆర్గనైజర్ అనేది మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్టే పడింది నాకైతే. ఇది ఎప్పుడో తీసుకున్నాను. ఒక 2, 3 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత లేట్‌గా ఓపెన్ చేస్తే మళ్ళీ రిటర్న్ చేయడం కుదరదు కదా! ఏమైనా డ్యామేజ్ ఉంటే మనకే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. సో, క్వాలిటీ అయితే మంచిగుంది. నేను ఇది 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నానని చెప్పాను కదా! సేమ్ ఆర్గనైజర్ నేను ఇండియన్ బజార్‌లో కూడా చూసాను. కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. అలానే మీషో కాకుండా అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేశాను. మీషోలోనే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. సో, మీషో ఇలాంటి వాటికైతే చాలా మంచిగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్స్‌కైతే. క్వాలిటీ పరంగా కూడా చాలా మంచిగొచ్చింది. నేను ఇంత బా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా నీట్‌గా ఉంది. ప్యాకింగ్ కూడా మంచిగా ఇచ్చాడు. సో, నేను ప్రీవియస్‌గా ఇలాంటి చిన్న జిప్ లాక్ బ్యాగ్‌లో నేను పెట్టుకునేదాన్ని. ఇది కొంచెం దానిపైన ఏమన్నా బరువు పెట్టినా అవి బ్యాంగిల్స్ అనేవి బ్రేక్ అయిపోయేవి. మనము ఫంక్షన్స్‌కి వెళ్తున్నప్పుడు హడావిడిగా ఇలాంటివన్నీ డైరెక్ట్ బ్యాగ్‌లో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాము. దానిపైన ఏదైనా బరువైన ఐటెమ్ పెడుతుంటే ఈ బ్యాంగిల్స్ అనేవి విరిగిపోతాయి. మనము డబ్బులు వందలకు వందలు పెట్టి వీటిని తీసుకుంటాము. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము. పెద్ద అకేషనల్ టైం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ బ్యాంగిల్స్ వేర్ చేస్తాము. సో, అంత మంచిగా కొనుక్కున్నవి ఇలా బ్రేక్ అయిపోతే అస్సలు మంచిగా అనిపియదు కదా! దాని బదులు ఇలా 200-300లో ఇలాంటి ఆర్గనైజర్ తీసుకున్నామంటే సో, మన బ్యాంగిల్స్ సేఫ్‌గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో, ఈజీగా మనం ఒకే దగ్గర ఉంటే మనము శారీకి మ్యాచింగ్ కావాల్సిన బ్యాంగిల్స్ ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే ఒక పట్టు శారీ మీద తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా ఓన్లీ డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి 300 అలా చెప్పారు. సో, 2 కాంబినేషన్ కలిపి 600 అలా అయింది ఆ బ్యాంగిల్స్‌కే. సో, అంత ప్రీషియస్ బ్యాంగిల్స్ ఇలా నార్మల్ ప్యాకేజ్‌లో పెడితే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ, మళ్ళీ మనం అంత మనీ పెట్టి మనం కొనలేము. సో, ఇలాంటి సేఫ్‌గా ఉన్న బాక్స్‌లో పెడితే మంచిగుంటాయి. చూడ్డానికి కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అంటే మనకు శారీకి తగ్గట్టు దొరికే బ్యాంగిల్స్ కొన్ని కొన్ని కలర్స్ అనేవి అస్సలు దొరకవు. అలాంటి మ్యాచింగ్ కలర్స్ మనం కొనుక్కొని పెట్టుకున్న తర్వాత ఇలా బ్రేక్ అయిపోతే మళ్ళీ వాటి కోసం మళ్ళీ వెతకడం చాలా కష్టమైపోతది కదా! సో, అందులోనూ ఈ మధ్యలో వాటర్ బ్యాంగిల్స్ అనేవి కొత్తగా ట్రెండ్‌లో ఉన్నాయి. నేను ఇందులో చూపిస్తున్నాను చూడండి. పింక్ అండ్ ఇందులో గోల్డ్‌లో వాటర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి డజన్ వచ్చేసి 120 అలా చెప్తుండే. సో, ఇంత కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్గనైజర్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్తాను నేనైతే. ఇందాక చూపించినవైతే నక్షి బ్యాంగిల్స్. నక్షిలో లక్ష్మీ దేవత బ్యాంగిల్స్ వచ్చాయి. సేమ్ గోల్డ్ రిప్లికా లానే ఉంటాయి. ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను. 600-700 అలా పడింది 2 బ్యాంగిల్స్‌కొచ్చేసి. క్వాలిటీ అయితే మనం వాటర్ పడ్డా మనం రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కూడా ఆ గోల్డ్ కోటింగ్ అనేది అస్సలు పోలేదు. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ అండ్ ఇందాక చూపించిన బ్యాంగిల్స్ వచ్చేసి నా పెళ్ళి అప్పుడు నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్. వాటినైతే నేను చాలా అంటే చాలా ఇష్టంగా దాచిపెట్టుకుంటాను. ఎక్కువగా అసలు వాటిని యూజ్ చెయ్యను. సో, ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక వైపు పెట్టేసుకున్నాను. సో, సైడ్ బ్యాంగిల్స్ ఒకటే లైన్‌లో పెట్టేసుకుంటే ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకే దగ్గర ఆర్గనైజ్ పెట్టేసుకుంటే ఏ శారీకి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఆ శారీకి ఈజీగా దొరుకుతాయి. ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. కానీ కొంతమంది కొనుక్కొని కూడా ఉంటారు. నేనైతే ఇది వర్త్ ఇట్ అని చెప్తాను.
నేను కూడా ఎప్పుడో విష్ లిస్ట్‌లో పెట్టేసుకొని 2 మంత్స్ బ్యాక్ అలా తీసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. కానీ ఇన్ని రోజులు ఎందుకు ఓపెన్ చేసి యూజ్ చేయలేదా అనిపిస్తుంది నాకైతే. బేసిక్‌గా నేను ఆన్‌లైన్ ఆర్డర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయను. నాకు ఆ ఐటెమ్ బాగా నచ్చి దాని రేటింగ్ అండ్ రివ్యూస్ నచ్చిన తర్వాతనే దాన్ని విష్ లిస్ట్‌లో పెట్టేసుకొని నాకు నచ్చినప్పుడు నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను. సో, చాలా ఆచితూచి ఆర్డర్ పెట్టేసుకుంటాను. సో, అలా ఆర్డర్ పెట్టుకున్నవి మంచివైతేనే నేను వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. ప్రీవియస్‌గా నేను హోమ్ డెకర్ ఆర్గనైజర్ అనేది నేను చూపిచ్చాను. ఆల్రెడీ వీడియో చేసున్నాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఎవరైనా చూడకపోతే ఒకసారి నేను కింద లింక్ ఇస్తాను చూడండి. అది హోమ్ డెకర్‌గా చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి నేను పాల మీద మీగడ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! మేము స్వచ్ఛమైన గేదె పాలు మేము యూజ్ చేస్తామని చెప్పేసి ఇలా నేను కలెక్ట్ చేసి ఒక 20 డేస్ వరకు అవుతుంది. ఇది నేను నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను సెకండ్ టైం ప్రిపేర్ చేయడము. సో, సెకండ్ టైం ఎక్కువ మీగడ కలెక్ట్ అయిన తర్వాతనే నెయ్యిని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో, ఈ చిన్న టిఫిన్ బాక్స్ క్వాంటిటీలో ఫస్ట్ చేసుంటే అది బానే సక్సెస్ అయింది. సో, అది సక్సెస్ అయింది కాబట్టే సెకండ్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నెయ్యిని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా ఎక్కువ క్వాంటిటీ అయింది. సో, ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకోని ఈ పని పెట్టేసుకున్నాను. కొన్ని పాలు మిగిలితే అవి విరిగిపోయాయి నేను బయట పెట్టడం వల్ల. సో, వాటిలో చక్కెర వేసేసి మా బాబుకి, మా హస్బెండ్‌కి ఇచ్చాను. వాళ్ళకి ఇది అంటే చాలా ఇష్టం. విరిగిన పాలతో పన్నీర్ చేసుకోవచ్చు. కానీ అంత క్వాంటిటీ అనిపించలేదు. సో, ఇలా చక్కెర వేసేస్తే నీట్‌గా మంచిగా తినేస్తారు. నేను ఇలా నెయ్యిని ప్రిపేర్ చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ వీడియో చేసి నేను పోస్ట్ చేశాను. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను. ఎందుకంటే అది సక్సెస్ అవుతుందో కాదో అని చెప్పేసి కొంచెం భయం కొద్దీ తక్కువ క్వాంటిటీ మీగడ కలెక్ట్ చేసి నెయ్యిని ప్రిపేర్ చేశాను. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఎందుకంటే నెయ్యి ప్రిపేర్ చేయడం అనేది అంత సింపుల్ విషయం కాదు. కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా నెయ్యి సరిగా రాదు. సో, ఇది సెకండ్ టైం నేను ప్రిపేర్ చేయడము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా! సో, ఇలా ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత మీగడంతా కలెక్ట్ చేసింది ఒక మిక్సర్ జార్‌లో తీసుకొని వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని రిపీటెడ్‌గా చేయడం వల్ల మనకి వెన్నపూస తయారవుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్తగా నెయ్యి ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి. చాలామంది ఘీ ప్రిపేర్ చేయడం అదొక పెద్ద పనిలాగా అపోహపడతారు. కానీ మనము మన చేత్తో ఘీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టి మనం తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. పైగా ఈ మధ్యలో మార్కెట్‌లో సింపుల్‌గా ఘీని కొనుక్కోవచ్చు. చాలా తక్కువ కాస్ట్‌లో మళ్ళీ దొరుకుతుంది. అలానే డాల్డా అంటారు కదా! డాల్డాని ఘీ అనే పేరుతో చెప్పేసి బయట మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. సో, అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఇంకా ఆర్గానిక్ ఘీ అని చెప్పేసి బయట మార్కెట్‌లో దొరుకుతుంది. అలానే యూట్యూబ్‌లో కూడా అమ్ముతున్నారు ఈ మధ్యలో. సో, ఆ ఘీ అనేది ఒక లీటర్ వచ్చేసి 2,000-3,000 అలా చెప్తున్నారండి. అదే ఆవు నెయ్యి అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఎందుకంటే ఆవులు ఈ మధ్య కాలంలో ఎక్కువ లేవు. బయట ఆవు నెయ్యి, ఆవు పాలు పెద్దగా అమ్మట్లేదు కాబట్టి ఆవు నెయ్యికి ఇంకెక్కువ ప్రైస్ చెప్పేసి అమ్ముతున్నారు. మనము 2-3 ఇయర్స్, 2-5 ఇయర్స్ లోపు పిల్లల వాళ్ళకైతే మనం ఘీ పక్కా పెట్టాల్సిందే. సో, బయట కొనుక్కోవడం కంటే మనము ఇంట్లోనే ఇలా ఆవు పాలతో ఘీ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనకి ఇది చాలా హెల్తీ. పిల్లలకి చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల. బయట కొన్నది వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో తెలీదు కదా! సో, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మనం 1 లీటర్ స్వచ్ఛమైన గేదె పాలు మనం ఎవ్రీడే తెచ్చుకున్నామనుకోండి. ఎవ్రీడే ఆర్ ఆల్టర్నేటివ్ డేస్‌లో కూడా తెచ్చుకుంటారు కొంతమంది. అలా తెచ్చుకున్న పాల పైన కలెక్ట్ చేసిన మీగడతోటి ఒక 20 డేస్ కలెక్ట్ చేసిన మీగడతోటి మనము ఈజీగా 250 ఎంఎల్ టు 300 ఎంఎల్ నెయ్యి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే హెల్తీగా, హైజీనిక్‌గా ఉన్న నెయ్యిని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
పైగా ఇదే మీగడతోటి మనం బటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసి ఫ్రీజర్‌లో ఉంచామంటే మనకి సాల్టెడ్ బటర్ ఈజీగా మనకు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన వాళ్ళమవుతాము. దోసలకైనా, ఇంకా బిర్యానీ వాటిలకైతే ఇలాంటి బటర్ మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా మనము నెయ్యి మన పెద్దవాళ్ళం కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇది ఫ్యాట్ అని చెప్పేసి నెయ్యి మనము ఎక్కువగా తీసుకోము. నెయ్యి తీసుకుంటే మనం ఎక్కడ బరువు పెరుగుతామేమో అని చెప్పేసి ఒక అపోహ మనలో ఉండిపోతుంది. కానీ నెయ్యి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. ఈ నెయ్యి అనేది మన ఫుడ్‌కి ఒక ఎక్స్ట్రా టేస్ట్‌ని యాడ్ చేయడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ నెయ్యిలో. మనము ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ ఘీని తీసుకున్నామంటే మన హెల్త్‌కి చాలా మంచిది. మన జీర్ణ శక్తిని అంటే డైజెషన్ సిస్టమ్‌ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ నెయ్యిలో హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు కదా! వాటిని తగ్గిస్తుంది. సో, ఎవ్రీడే నెయ్యిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా! మనము ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇంకా చాలా మంచిది. హైజీనిక్ నెయ్యిని మనము ఇంట్లోనే మనము ఆస్వాదించొచ్చు. సో, నేను కలెక్ట్ చేసిన బటర్‌ని ఇలా 4-5 టైమ్స్ ఇలా క్లీన్ చేస్తే ఈ బటర్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. దీన్ని వేడిగా ఉన్న బౌల్‌లో వేస్తే ఈజీగా కరుగుతుంది ఇలా. ఒక గిన్నెలో వేసి కరిగించుకుంటున్నాను. ఇది కరిగేటప్పుడు కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇల్లంతా ఒకలాంటి మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా కొంతమంది ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే కరివేపాకు లేదా తమలపాకును యాడ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం. నాకైతే అలాంటివి ఏం పెద్దగా అనిపించదు. సో, మంచిగా చల్లబడ్డ తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్‌లో నీట్‌గా ఎక్కడ వాటర్ డ్రాప్ లేని ఎయిర్ టైట్ కంటైనర్‌లో మాత్రమే తీసుకోవాలి. గ్లాస్ జార్‌లో తీసుకుంటే ఇంకెక్కువ డేస్ ఉంటుంది. ఇది నేను కలెక్ట్ చేసిన నెయ్యి అండి. ఈ బ్లూ కలర్ జార్‌లో ఉన్నది నేను ప్రీవియస్‌గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానని చెప్పాను కదా! ఇది. దీని స్మెల్ కూడా చాలా బావుంది. సో, వీడియో ఇక్కడి వరకే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.